హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ సూప్ అయితే చేస్తున్నామండి. చలికాలంలో వేడి వేడిగా సూప్ తాగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. యమ్మీగా మరియు జలుబు దగ్గు రాకుండా కాపాడుతుంది. కావలసిన పదార్థాలు: చికెన్ 300 గ్రామ్స్, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీడిపప్పు మరియు జీలకర్ర, యాలకులు, పట్ట, మిరియాలు మరియు పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, బిర్యానీ ఆకు, ఇవన్నీ అయితే కావాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం ఇవన్నీ వేసుకోవాలి. ఇందాక చెప్పినవి ఉల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, లవంగ మరియు వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మనం మంచి మిశ్రమంలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇందులోనే మనం సరిపడా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము. ఇంకా కారం వేయకుండా మనకు ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. ఇప్పుడు 300 గ్రామ్స్కి ఒక 5 పచ్చిమిర్చీస్ అయితే మరియు మిరియాలు వేస్తున్నాం కాబట్టి ఆ ఘాట్ అనేది సరిపోతుందండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ మరియు కొంచెం సాల్ట్ వేసి మిశ్రమాన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. అంతలోపు ఇప్పుడైతే మిక్సీ పట్టేసాం కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా కుక్కర్లో చేస్తున్నాము. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ కొద్దిగానే వేస్తున్నాండి, మరీ ఎక్కువ వేయట్లేదు. పెద్ద గరిటెతో 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేడి అవుతున్నప్పుడే బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే యాలకులు, పట్ట వేసుకున్నాము. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇది ఆయిల్లో బాగా దూరగా ఫ్రై అవ్వాలండి. ఇందులోనే మనం అల్లం వెల్లిపాయ మరియు పసుపు కూడా వేసి గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందండి. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై అనేది బాగా కావాలండి. ఈ చలికాలంలో మనకి జలుబు దగ్గు కాకుండా పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే హెల్తీ రెసిపీ అండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా సూప్ లాగా తాగొచ్చు. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయండి. అల్లం వెల్లిపాయ కూడా వేసాము, పసుపు వేసాము. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసుకొని ఉల్లిపాయలతోనే మనకి దూరగా ఫ్రై అవ్వాలండి. మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో 300 గ్రామ్స్ చికెన్ని వేసుకుంటున్నాము. ఆల్రెడీ బాగా 2-3 సార్లు వాష్ చేసాము. వాటర్ అన్నీ తీసేసి కుక్కర్ మీద మూత పెట్టకుండా ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల మనకి ఉప్పు, కారం అనేది పీసెస్కి బాగా పడుతుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా సూప్ తాగారు. అందరూ కూడా నైట్ టైంలో ఇలా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. వేడిగా యమ్మీగా ఉందండి సూప్ అనేది. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోని వాటర్ కొన్ని వేసుకొని మరొక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా 1/2 స్పూన్ అంత కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే వాటర్లో యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నామండి. దాన్ని లాస్ట్కి వేసుకోవాలి మనం. ఇప్పుడు మిక్సీ జార్లోని వాటర్ వేసాము కొద్దిగా. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయింది కదండి. పెద్ద గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్, మనకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. తక్కువ ఉంటే మరి కొంచెం వేసుకుందాం. కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మిరియాల పొడి, కారం కరెక్ట్గానే ఉంది. సాల్ట్ అనేది కొద్దిగా వేసాను. మరి ఒక్కసారి ఎక్కువ అవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి. విజిల్స్ అయితే విప్పిస్తున్నాము.
కరెక్ట్గా 5 విజిల్స్ ఇప్పిస్తే చికెన్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి మనకి. పక్కకి మనము ఇలా 2 ఆనియన్స్ని కట్ చేసుకొని మనము బిర్యానీలకు వేసుకునేలాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుందామండి. సూప్ పైన వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. సేమ్ మండీలో తినే సూప్ లాగానే ఉంటుందండి. ఇలా మొత్తం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం. అంతలోపు మనకి ప్రెషర్ కుక్కర్ కూడా విజిల్స్ అయితే వస్తున్నాయి. సిమ్లో పెట్టేసి కరెక్ట్గా 5 విజిల్స్ అయితే ఇప్పిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ని కూడా మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాము. ఇలా మొత్తం ఫ్రై అవుతున్నప్పుడే మనం విజిల్స్ కూడా వస్తున్నాయి. సిమ్లో పెట్టి కొద్దిసేపు హైలో పెట్టి తర్వాత మనం విజిల్స్ ఓపెన్ చేసి చూద్దామండి. ఆనియన్స్ 2 సైడ్లో 2 చూసుకుంటూ మనం చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ రెడీ చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉందండి. ఈ టైంలో ఇంకా కొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసాము ఇంకా కొంచెం చిక్కబడడానికి. ఇలా ఒక 5-10 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందండి. చాలా సూపర్గా వచ్చిందండి. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనిపైన మనము బ్రౌన్ ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. సేమ్ మండీ టేస్ట్ అయితే వచ్చిందండి. మొత్తం ఫ్రై అయినాక దానిపైనుంచి గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి అందరు ట్రై చేయండి ఒకసారి అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసి అలాగే కొంచెం పుదీనా వేసి గార్నిష్ చేసాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో